దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు మనకని దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యం. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారి తృప్తి పరచబడుదురు. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యంలో ప్రభు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చెబుతున్నారు. శరీరానికి ఆకలి వేసినప్పుడు మనం భోజనం కోసం వెతుకుతాము, దప్పిక వచ్చినప్పుడు నీళ్ల కొరకు వెతుకుతాము. అలాగే మన ఆత్మకు కూడా ఒక ఆకలి ఉంటుంది. అది దేవుని నీతి కోసం, పవిత్రత కోసం, ఆయన సన్నిధి కోసం ఉండాలి. ప్రపంచపు వస్తువులు, డబ్బు, గౌరవం, మనుషులు, ప్రశంసలు మన హృదయాన్ని పూర్తిగా తృప్తిపరచలేవు. దేవుని నీతి మాత్రమే ఆత్మను నింపగలదు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవాడు అంటే దేవుని చిత్తానికి నిలబడడానికనేవాడు, పాపాన్ని విడిచి పవిత్రంగా జీవించాలనుకునేవాడు, దేవుని దగ్గర ఉండాలని, ఆయనను మరంతగా తెలుసుకోవాలని తపించేవారు. అలాంటి వారిని దేవుడు ఖాళీగా పంపించడు. ఆయన వారిని కృపతో, సమాధానముతో, సత్యముతో, పరిశుద్ధాత్మ సమృద్ధితో తృప్తిపరిచి ఆశీర్వదించే దేవుడు. యోసేపు ఐగుప్తులో శోధనకు ఎదుర్కొన్నప్పుడు పాపానికి లొంగలేదు. నేను దేవునికి విరోధముగా ఈ గొప్ప దుష్కార్యమును ఎట్లు చేయగలను అని అన్నాడు. అతనికి నీతి విలువైనది. కొంతకాలం బాధపడిన చివరికి దేవుడు అతన్ని ఎంతో ఎత్తుకు చేర్చెను. ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి, ఆచరించటానికి, ఇతరులకు బోధించడానికి తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. దేవుని వాక్యం కోసం ఆకలి ఉన్న మనిషి. అందుకే అతని ద్వారా ప్రజలకు ఆత్మీయ మేల్కొలుపు వచ్చింది. పౌలు ఒకప్పుడు తన స్వనీతిని నమ్ముకున్నాడు, అని క్రీస్తుని తెలుసుకున్న తరువాత నిజమైన నీతి దేవుని నుంచి వస్తుందని గ్రహించాడు. అప్పటి నుండి క్రీస్తును పొందుటకై, ఆయనలో కనబడుటకై, ఆయన చిత్తం నెరవేర్చుటకై జీవించాడు. అతని జీవితం నీతి కొరకు ఆకలి ఉన్న జీవితం. మరియు మగ్దలీనా యేసు చేత మార్పు పొందిన తరువాత ఆయన పట్ల గొప్ప ప్రేమతో, ఆత్మీయ తపనతో నిలిచింది. యేసును విడవలేదు. సిలువ దగ్గర ఉండింది, సమాధి దగ్గర వెతికింది. దేవుని సన్నిధి కోసం తపించే హృదయం ఎలా ఉంటుందో ఆమె చూపించింది. మనకు ఏది ఎక్కువగా కావాలో అది మన జీవిత దిశను నిర్ణయిస్తుంది. మనము ఈ లోక విషయాల కోసం మాత్రమే పరిగెత్తితే తాత్కాలిక సంతృప్తి మాత్రమే లభిస్తుంది. కానీ దేవుని నీతి కోసం ఆకలితో ఉంటే మన జీవితం మారుతుంది. వాక్యాన్ని ప్రేమిస్తాము, ప్రార్థనలో ఎదుగుతాము, పాపాన్ని ద్వేషిస్తాము, దేవుని చిత్తాన్ని కోరుకుంటాము. అప్పుడు దేవుడు మనలను లోపల నుంచి నింపుతారు. చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. దావీదు వలె నిన్ను కోరే హృదయము, దానియేలు వలె పరిశుద్ధత, యోసేపు వలె నీతి, ఎజ్రా వలె వాక్య పఠన ఆసక్తి, పౌలు వలె క్రీస్తుని పొందాలనే తపన, మరియు మగ్దలీనా వలె నీ సన్నిధిని వెతికే ప్రేమ మాకు అనుగ్రహించుము. మా ఆత్మాలను నింపుము. మా జీవితం నీకు ఇష్టమైనదిగా మార్చము. ప్రియమైన వారా, ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమెన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. ఆమెన్.